Audio Jungle. Audio Jungle. అనుసంధానం చేయటం ముఖ్యమైన పని. పాడి పంటలు ఇప్పుడు ఆ పశువుల ద్వారా వచ్చే వ్యర్థాలని మన ఆవు పేడ ఇవన్నీ తీసుకొని మన భూమిలో చల్లుకోవటం వల్ల మనకి ఇంకా ముఖ్యమైన కర్బన శాతం అనేది ఎక్కువ వాటిలో ఉంటుంది. వాటి వల్ల కూడా మనకు మంచి ఉపయోగం ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి జీవ ఉత్ప్రేరకాలు అంటారు సార్ వీటిని. అంటే ఎరువులు ఎరువులు అవి వేయకుండా మనకాడ ఏంటంటే మనం జీవ ఉత్ప్రేరకాలను గల మన బీజామృతం ఘనజీవామృతం అంటే ఏం లేదండి. ఆవు పేడ కొన్ని కోట్ల సూక్ష్మ జీవులు ఉంటాయి, మంచిగా ఉపయోగపడి దానికి బెల్లము పాటిమట్టి ఇట్లా రకరకాల అవన్నీ కూడా వాటిలో పాటిమట్టిలో మినరల్స్ ఉంటాయి, సూక్ష్మజీవులు కొట్టమట్టి అంటే ఇవన్నీ కూడా కలిపి కనుక చేసుకోగలిగితే భూమి సారం పెరుగుతుంది. అంటే సహజంగా ఉన్నటువంటి వాటిని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ యూరియాలు డిఏపీ లేకుండా అనే కాన్సెప్ట్ అభివృద్ధి. నెక్స్ట్ వచ్చి లాస్ట్గా ఇది తెగులు యాజమాన్యం సార్. ఇప్పుడు మామూలుగా మనకు ప్రతి చేనికి జనరల్గా పురుగు తెగుళ్ళు ఏమిటి వస్తుంటాయి కదా, దానికి మనం కెమికల్స్ పట్టకుండా ఆల్టర్నేటివ్గా ఇది జరగండి. ఇది రండి సార్. సో దేనికైనా ఈ ద్రవాలు ఈ ఆకు నూనె నుంచి కానీ లేకపోతే రకరకాల జిల్లేడు మారేడు అట్లా రకరకాల నుంచి పేర్లు ఉంటాయి. మజ్జిగ ఇప్పుడు మంచిగా గ్రోత్ ప్రమోటర్ దీంతో పురుగు మందు స్ప్రేయింగ్. ఓకే, ఒక్కో దానికి ఇక్కడ దశపర్ణి కషాయం అని అంటే సన్న చిన్న పురుగులు ఉన్నా కానీ దీన్ని స్ప్రే చేసిన ఎకరానికి 200 లీటర్లలో 6 లీటర్లు జీవామృతం. ఇటు నుంచి ద్రవజీవామృతం ఆవు పేడ ఆవు పేడ ఆవు మాత్రం బెల్లం పప్పులు దినుసుతో తయారు చేస్తారు సార్. ఇది 10-15 రోజులకు ఒకసారి స్ప్రే చేయడం వల్ల మొక్కకి మంచి విటమిన్స్ అందుతాయి అనమాట, ప్రోటీన్స్ తగ్గుకునే శక్తి. రెండోది మనం వాటర్ పెడుతున్నాం కదా ఇట్లా టైంలో నీళ్లు పెట్టేటప్పుడు ప్రతి మరవ నీళ్లు పొయ్యంగానే మరవ వచ్చేటప్పుడు ఒక్కోదానికి ఒక చొప్పున పోస్తుంటారు. మొదట్లో ఆ నీళ్ళు అనేది భూమి మీద పారినప్పుడు దీనిలో ఉన్న సూక్ష్మజీవులన్నీ భూమిలో మొత్తానికి అప్పుడు దానివల్ల భూమిలో సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది మన మొక్కలు బాగా పెరగడానికి ఆరోగ్యంగా సంతరించడానికి. ఇది వాగులాకు చెప్తారు. వాగులాకు ఇది ఎలాంటి తెగుళ్ళు ఉన్నా కానీ మెయిన్గా దోమ, తెల్లదోమ పచ్చదోమ అలాంటి వాగులాకు సార్ బాగా చాలా ఎక్సలెంట్ పనిచేస్తుంది. ప్రతి ఒక్క మళ్ళీ ఈ దోమలకి వాటికి మాత్రం ఎక్సలెంట్ పనిచేస్తారు. ఇది కూడా ఆవు బాగా కొద్దిగా మైనస్ రైతులకి. ఇప్పుడు ఏరియాలో జొన్న సజ్జ మరిగా ఏదో ఒక కోట నార్మల్ అంటే వారానికి సార్ ఇదే కనెక్షన్ ఉందా లేకపోతే లేదా సార్? లేదు, దాదాపు అదే కొంత ఎంత తీసుకున్నా ఇప్పుడు ఎకరంలోడు 5 చెట్లు తీసుకుంటాం, 10 ఎకరాల్లోడు 1 ఎకరం తీసుకుంటాం. రైతు ఉపయోగపడే అదొకటి బోర్లో నీళ్ళు బోర్ మీద డైరెక్ట్గా చేని పెట్టుకుంటాం. గుంతలు పెట్టి గుంతలో చేని పెడితే 10 రోజులు నీళ్ళు పెట్టేటప్పుడు 15 రోజులు అవుతుంది. భూమిలో యూరియా
ఈ బల వేసి మార్పు రావాలి ఇట్లాంటి మనం వాణిజ్యం ఇట్లాంటి పంటలు వేసుకుంటే చెరువులు కొండలు కూడా వాళ్ళు కలుపుకుంటే మందులు వేయడం కూడా చాలా ప్రజలు. ప్రతి ఒక్క హాస్పిటల్ పోయేవాళ్ళే చిన్నపిల్లప్పుడు స్వప్న సాగరే వంటి అదులో పెట్టుకొని రైతులు చాలా గ్యాస్లు బీపీలు ఆర్థిక డాక్టర్ రెండు